మొట్టమొదట ఈ పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ ముస్లింలకు సోదరమణులకు రంజాన్లో ఉన్నటువంటి రోజా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ఇక్కడ మైనార్టీ కాలనీకు దాదాపు ఒక 6 months బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆ రోజు ఒక వారం కింద నైట్ 12:30కు స్టమక్ ఏక్ వచ్చి హాస్పిటల్ పోవడానికి పోతే సైకిల్ మోటార్ కింద పడి చనిపోవడం జరిగింది. నెక్స్ట్ డేనే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళు మా దృష్టికి తెస్తే మన ప్లే న్యూస్ గౌస్ అధ్యయనంలో ఆయన మీడియాని తీసుకొచ్చి కంప్లీట్ ఆ ఏరియా అంతా తిరిగి చాలా ఘోరాతి ఘోరం, మనం ఆదోలో ఉన్నామా ఇక్కడ లేకుంటే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నామా అనే మా మనసులో పడింది. అప్పుడు మీడియాలు ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈద్గా గురించి చెప్పాలనుకుంటే దాదాపు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2,60,000 2,60,00,000 శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పినారు. మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? रजिस्टर करिएगा कसम खुदा की, जिसके कब्जे में मेरी जान है, जो आज मैं बात कर रहा हूँ. पूरे हिंदुस्तान में मेरे नज़र में 2,60,00,000 कोई दरगाह को कोई ग्रांट नहीं मिला, पूरे इंडिया में नहीं मिला. जब इतनी गारंटी के साथ कर रहा हूँ, अडोनी में मिला है. शुक्र करो खुदा का, शुक्र करो वो लोग जो मदद कर रहे हैं, शुक्र करो ये लोग जो खड़ा कर रहे हैं, शुक्र करो जो खून पसीना करके करे हैं, जाके भीख मांग के चंदा करे हैं, अपने आप को जलील करके चंदा करे हैं, अपने आप को जलील करके चंदा करे हैं, करके यहाँ तक लाए. 2,60,00,000 कहीं हिंदुस्तान में नहीं मिला. पहली बार अदोनी में मिला. अन्ना ने जाके चीफ मिनिस्टर से मिला, बात करके 2,60,00,000 कहीं कोई ईदगाह को नहीं मिला, अदोनी को मिला. लेट्स बी प्राउड ऑफ इट. ఇంతవరకు లేదు. అక్కడే చందాలు ఎత్తి ఇక ఈద్గా కమిటీ వాళ్ళు, ఎందుకంటే ఇంత పెద్ద ఆదోనిది సబ్ డివిజన్, ఇక్కడ రోజు కొంతమంది పెద్దవాళ్ళు ఈ ఈద్గా దగ్గర వచ్చి వాన వచ్చి పడిపోయిన తర్వాత ప్రతి ఒక్క నాయకులంతా వచ్చి ఇక్కడ మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. ఈద్గా ఎక్కడ ఉన్న గొగ్గలు ఎక్కడే ఉంది. ఆ రోజు ఆ మైనార్టీ ముస్లిం పెద్దలు 2,60,00,000 శాంక్షన్ అయింది, అకౌంట్లో పడింది. దీన్ని తొందరలో చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయిపోయింది. దాని గురించి ఆ లేదు ఈ లేదా ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి. ఇంకొకటి నేను చెప్తున్నా, చందాలెత్తి 1 కోటి ఆడ బునాది వేసి ఇడిచిపెట్టినారు. ఈద్గా కమిటీ వాళ్ళకి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. ఇంత పెద్ద ఆదోన్లో మనకు ఈద్గా లేదంటే మనకు ఒక మనసులో ఒక రీతిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియా అంతా మైనార్టీ ఏరియా అయిపోయింది, మైనార్టీ కాలనీ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆదోన్లో పెద్ద దాదాపు 60,000 నుంచి 70,000 పాపులేషన్ ఉంది మైనార్టీ వాళ్ళు. ఒకే మసీద్ దగ్గర పోవాలంటే కష్టమవుతుంది. కొంతమంది ఇక్కడే వస్తారు దగ్గర ఉన్న వాళ్ళు. ఈద్గాని అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసిన తర్వాత ఆదోన్ డెవలప్మెంట్కి వస్తే మాట్లాడదాం. మనము మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటున్న ఈ రంజాన్ పండుగ రోజుల్లో మీరు ఎంత కష్టపడి ఆర్థికంగా ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారు. మీరు అనుకుంటే దాదాపు ఈరోజు ఆదోన్లో ఎక్కడ చూసినా మసీదులు కట్టినారు బ్రహ్మాండంగా. దేవుడు అంటే మీకు చాలా నమ్మకం ఉంది. ఈరోజు ఈద్గా గురించి కూడా ఆలోచించేయండి. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు, పెద్దలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కనుక్కుని ఈద్గాని ఒక 6 నెలల లోపల కంప్లీట్ చేసి ఒక సంవత్సరానికి 2 బక్రీద్, రంజాన్ 2 రోజులు మనము ఇక్కడ వచ్చి నమాజ్ చేస్తాం. అలాంటి పరిస్థితి మీరు ఆలోచించేసి దీన్ని స్టెప్ చేసుకోండి. దీని గురించి ఆలోచించేయండి. మనం ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి మేము అనుకుంటే ఏది చేయదు. ఏ ప్రభుత్వాలు ప్రతి ఒక్క పార్టీలు మైనార్టీ ఓట్ల కోసం, మైనార్టీ ఓట్ల కోసము మేమున్నాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. మైనార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత మైనార్టీ వాళ్ళు మర్చిపోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఆదోళనలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితేనే, అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉన్నారు. మీరు ఒక యూనిట్గా ఉన్నారు. మీరు అనుకుంటే ఏమైనా సాధిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది ఆదోళనలో. అందుకే ఈ ఈద్గాన్ని ప్రభుత్వం ఇస్తారో పోతారో, మీరు మాత్రం తప్పకుండా మీరు ఆర్థికంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చేయి కలిపి ఈ ఈద్గాన్ని కంప్లీట్ చేయమని చెప్పి 2 చేతులు ఇచ్చి మైనార్టీ పెద్దోళ్ళకంతా నమస్కారం చేస్తున్నా. అలాగే మీరు ఆలోచించేయండి. ఈరోజు ఎక్కడ చూసినా మీరు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, మంచిదే అది. కానీ సైడ్కు డ్రైనేజ్ చేసి రోడ్ వేయండి. అది కూడా మీరు ఇక్కడ ఒకటే కాదు నేను చెప్తున్నా, ఈ మైనార్టీ కాలనీ ఒకటి కాదు, అక్కడ మన టీజీఎల్ కాలనీలో. అందరికీ నమస్కారాలు. మొట్టమొదట ఈ పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ ముస్లింలకు సోదరమణులకు రంజాన్లో ఉన్నటువంటి రోజా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు
ఇక్కడ మైనార్టీ కాలనీకు దాదాపు ఒక 6 months బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆ రోజు ఒక వారం కింద నైట్ 12:30కు స్టమక్ ఏక్ వచ్చి హాస్పిటల్ పోవడానికి పోతే సైకిల్ మోటార్ కింద పడి చనిపోవడం జరిగింది. నెక్స్ట్ డేనే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళు మా దృష్టికి తెస్తే మన ప్లే న్యూస్ గౌస్ అధ్యయనంలో ఆయన మీడియాని తీసుకొచ్చి కంప్లీట్ ఆ ఏరియా అంతా తిరిగి చాలా ఘోరాతి ఘోరం, మనం ఆదోలో ఉన్నామా ఇక్కడ లేకుంటే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నామా అనే మా మనసులో పడింది. అప్పుడు మీడియాలు ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈద్గా గురించి చెప్పాలనుకుంటే దాదాపు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2,60,000 2,60,60,000 శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పినారు. మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఇంతవరకు లేదు. అక్కడే చందాలు ఎత్తి ఇక ఈద్గా కమిటీ వాళ్ళు, ఎందుకంటే ఇంత పెద్ద ఆదోనిది సబ్ డివిజన్, ఇక్కడ రోజు కొంతమంది పెద్దవాళ్ళు ఈ ఈద్గా దగ్గర వచ్చి వాన వచ్చి పడిపోయిన తర్వాత ప్రతి ఒక్క నాయకులంతా వచ్చి ఇక్కడ మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. ఈద్గా ఎక్కడ ఉన్న గొగ్గలు ఎక్కడే ఉంది. ఆ రోజు ఆ మైనార్టీ ముస్లిం పెద్దలు 2,60,00,000 శాంక్షన్ అయింది, అకౌంట్లో పడింది, దీన్ని తొందరలో చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయిపోయింది. దాని గురించి ఆ లేదు ఈ లేదా ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి. ఇంకొకటి నేను చెప్తున్నా, చందాలెత్తి 1 కోటి అలా బునాది వేసి ఇడిచిపెట్టినారు. ఈద్గా కమిటీ వాళ్ళకి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. ఇంత పెద్ద ఆదోన్లో మనకు ఈద్గా లేదంటే మనకు ఒక మనసులో ఒక రీతిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియా అంతా మైనార్టీ ఏరియా అయిపోయింది, మైనార్టీ కాలనీ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆదోన్లో పెద్ద దాదాపు 60,000 నుంచి 70,000 పాపులేషన్ ఉంది మైనార్టీ వాళ్ళు. ఒకే మసీద్ దగ్గర పోవాలంటే కష్టమవుతుంది. కొంతమంది ఇక్కడే వస్తారు దగ్గర ఉన్న వాళ్ళు. ఈద్గాని అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేసిన తర్వాత ఆదోన్ డెవలప్మెంట్కి వస్తే మాట్లాడదాం. మనము మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ రంజాన్ పండుగ రోజుల్లో మీరు ఎంత కష్టపడి ఆర్థికంగా ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారు. మీరు అనుకుంటే దాదాపు ఈరోజు ఆదోన్లో ఎక్కడ చూసినా మసీదులు కట్టినారు బ్రహ్మాండంగా. దేవుడు అంటే మీకు చాలా నమ్మకం ఉంది. ఈరోజు ఈద్గా గురించి కూడా ఆలోచించేయండి. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు, పెద్దలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కనుక్కుని ఈద్గాని ఒక 6 నెలల లోపల కంప్లీట్ చేసి 1 సంవత్సరానికి 2 బక్రీద్, రంజాన్ 2 రోజులు మనము ఇక్కడ వచ్చి నమాజ్ చేస్తాం. అలాంటి పరిస్థితి మీరు ఆలోచించేసి దీన్ని స్టెప్ చేసుకోండి. దీని గురించి ఆలోచించేయండి. మనం ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి మేము అనుకుంటే ఏది చేయదు. ఏ ప్రభుత్వాలు ప్రతి ఒక్క పార్టీలు మైనార్టీ వాళ్ళ కోసం, మైనార్టీ ఓట్ల కోసము మేమున్నాం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. మైనార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత మైనార్టీ వాళ్ళు మర్చిపోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఆదోళనలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితే కానీ, అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉన్నారు. మీరు ఒక యూనిట్గా ఉన్నారు. మీరు అనుకుంటే ఏమైనా సాధిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది ఆదోళనలో. అందుకే ఈద్గాని ప్రభుత్వం ఇస్తారో పోతారో, మీరు మాత్రం తప్పకుండా మీరు ఆర్థికంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చేయి కలిపి ఈ ఈద్గాని కంప్లీట్ చేయమని చెప్పి 2 చేతులు ఇచ్చి మైనార్టీ పెద్దోళ్ళకంతా నమస్కారం చేస్తున్నా. అలాగే మీరు ఆలోచించేయండి. ఈరోజు ఎక్కడ చూసినా మీరు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, మంచిదే అది. కానీ సైడ్కు డ్రైనేజ్ చేసి రోడ్ వేయండి. అది కూడా మీరు ఇక్కడ ఒకటే కాదు నేను చెప్తున్నా. ఈ మైనార్టీ కాలనీ ఒకటి కాదు, అక్కడ మన టీజీఎల్ కాలనీలో ఒక కొన్ని లక్షలు పెట్టి స్కూల్ కట్టించినారు, హాస్టల్, బాయ్స్ హాస్టల్. అది ఇంతవరకు ఆ రోజు దాదాపు అక్కడ ఆ రోజు మైనార్టీ కాలనీస్, మైనార్టీలు ఎక్కడెక్కడ సమస్యలు అక్కడంతా మేము మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు వరకు దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. మైనార్టీ అంటున్నారు కదా, ఆ స్కూల్ బాయ్స్ హాస్టల్ ఓపెన్ చేయండి. ఎందుకు ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాయి. ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారిని అడిగితే 2 నెలలు 3 నెలలు కంప్లీట్ సరి ఓపెన్ చేస్తామన్నారు. ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. దాని గురించి ఆలోచించేయండి చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. మనము అసెంబ్లీలో మాట్లాడినామని కాదు, అసెంబ్లీలో మాట్లాడేది కాదు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్స్ మాట్లాడితే దాని గురించి మైనార్టీ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ దానికి ఆన్సర్ స్పందిస్తారు, దాన్ని రికార్డెడ్ అవుతుంది. కానీ 0 hours మాట్లాడితే మాత్రం అది రికార్డెడ్లో పోదు. ఊరికే మాట్లాడినట్టు ప్రజలకు తెలిసింది. ప్రజలు అంత మూర్ఖులు కాదు ఆన వాళ్ళు. మీరు ఏదైనా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత 3 నెలల్లో దాన్ని రూట్లో తీసుకుండండి, దాన్ని సాధియండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఎమ్మెల్యే గారు మీరు ఆలోచించేయండి. ఈ రోజు కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి కలిసికట్టుగా పనిచేసిన తర్వాత మీకు 18,000 మెజార్టీ గెలిపించినారు. ఈరోజు రాబోయే కొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఇట్టే చెప్పుకుంటూ పోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజలు తిరగబడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదోళన మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ కలిసికట్టుగా చేయండి. చేసి మనకు ఆదోని అభివృద్ధి చేయండి. మైనార్టీలో ఉన్నటువంటి సమస్యలన్నీ
ఒక 50% అని తీరుస్తానని నమ్మకం ఉంది. డిసెంబర్ లోపల ఆదులో ఎన్నో సమస్యలు ఉన్నాయి మైనార్టీవి, అవన్నీ ఆ రోజు మీరు ఎలక్షన్లో మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం మీరు నిలబెట్టండి అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నా. ఈ రోజుకైనా కానీ మైనార్టీ వాళ్ళు ఇందులో ఏదైనా నా స్వార్థమే లేదు. మైనార్టీ వాళ్ళ కోసం ఈ రోజు 90% దేశెట్టి ప్రకాష్ అంటే మంచి అభిప్రాయం ఉంది మైనార్టీలో. మైనార్టీ వాళ్ళ కోసం పోరాడదాం. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ప్రతి ఒక్కరు నాకు అన్నదమ్ములు ఉన్నట్లే. కానీ ఈరోజు సమస్యలు ఎక్కడ చూసినా అక్కడ గుంగలు ఉన్నాయి. ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు పోయేదే మైనార్టీ వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అనేది ఓట్లు తీసుకునేది, ఓట్లు చేసిన తర్వాత మర్చిపోతున్నారు. మీరు ఆలోచన చేయండి. ఈ కాలనీ కూడా మైనార్టీ కాలనీ, ఈద్గా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మైనార్టీ కాలనీ ఈద్గా ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ వాళ్ళు కూడా రోడ్డు 50% వేసినారు. ఇక్కడంతా ఈద్గా ప్లేస్ అని చెప్పడం జరుగుతుంది. మీరు రాపించుకోండి ప్రభుత్వం దగ్గర. కంప్లీట్ ఈటి వరకు వేస్తే ఇక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ ఉన్నాయి, అంటే సేన్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అయినవి అక్కడ ₹1,00,000 సెంట్ ఉంది. ఇది రాను రాను ప్రజలు అక్కడ తీసుకుంటారు. రోడ్డు అయితేనే మాత్రం తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ నైట్ ఇక్కడ లైటింగ్ లేదు. అయిన తర్వాత చాలా పాములు అవన్నీ వస్తుంటాయి. చాలా మంది ప్రజలు ఆదోని అభివృద్ధి కావాలంటే ఇట్లా లాంగ్ పోతుంటే వస్తుంది. అందుకే మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అంతా ₹1,00,000 ఎకరా సెంట్ అని చెప్తున్నారు. ప్రజలు కూడా తొందరలో మీరు రోడ్డు వేస్తే, రోడ్డు లైటింగ్ వేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. ఈ ఈద్గా కూడా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్ అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే ఆదోని కూడా పెద్ద అభివృద్ధిగా కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయండి. అలాగే ఆదోని జిల్లా కోసం కూడా ప్రయత్నం చేయండి. ఆదోని జిల్లా తీసుకువచ్చే వరకు మీరు దాని గురించి మర్చిపోయినారంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఆదోనిలో రాబోయే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లు మీకు మైనస్ అవుతాయి. దాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని విజయన్ ముఖ్యమంత్రి అంటారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర తీసుకుని పోండి. తప్పకుండా ఆదోని జిల్లా కోసం ప్రయత్నించి మీరు పార్టీలు కాదు, ఈరోజు పార్టీకి అతీతంగా ఆదోని జిల్లా కోసం పోరాడతాం, మాకెవరు ఏం చేసినా పర్వాలేదని చెప్పి ఒక మీడియా ద్వారా చెప్పి, పేపర్ ద్వారా చెప్పి మీరు దీన్ని ప్రయత్నం చేయండి అని చెప్పి ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టు నాయకులందరూ 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్.